హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్టివ్ మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. ప్రసాద్ తనలో తాను కాస్త సిగ్గుపడ్డాడు. నిజంగా తను లతని ముందు నుంచి అర్థం చేసుకోవడంలో పొరపడ్డాను అనుకున్నాడు. ఆ రోజు ప్రసాద్కి చాలా ఆనందంగా ఉంది. తండ్రికి తాను సహాయపడగలుగుతున్నందుకు సంతోషం అనిపించింది. చెల్లెలిద్దరి పెళ్ళి అయి తండ్రి బాధ్యతలు తీరుతాయి. శంకర్కి ఏదో ఉద్యోగం తన ఆఫీస్లోనే వేయించవచ్చు. కమల తన బతికే మార్గం చూసుకుంది. ఈ సాయంతో తన వాళ్ళు గట్టెక్కుతారు. అతని ఊహకి రెక్కలు వచ్చి ఆనందంగా ఎగిరాడు. ఆ సాయంత్రం చాలా సంతోషంగా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి తల్లితో 50,000 ఇస్తాను, ఇద్దరికి మంచి సంబంధాలు చూడమన్నాడు. పెళ్ళికి ముందు ఇల్లు బాగు చేయించి సున్నాలు వేయించమన్నాడు. తల్లి పెట్టిన ఉప్పుడు పిండి టిఫిను ఆప్యాయంగా తిన్నాడు. అందరితో సరదాగా కబుర్లు చెప్పి అంత ఉత్సాహంగానూ ఇల్లు చేరాడు. మొదటిసారిగా లతని అభిమానంగా పలకరించాడు. దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడాడు. తోచడం లేదా, పేకాడదాం రా అంటూ రమ్మి ఆడాడు. 1 గంట. రికార్డులు పెట్టాడు. నీకోసం 16 mm ప్రొజెక్టర్స్ కొంటాను, ఇంట్లోనే సినిమాలు చూద్దాం అన్నాడు. ఒక్క రోజులో ప్రసాద్లో వచ్చిన మార్పు చూసి లత మనసులో వికటంగా నవ్వుకుంది. దెబ్బకి దెయ్యం దిగి వస్తుందన్న సామెత సరిచేసి డబ్బుకి దయ్యం దిగి వస్తుంది అనాలి అనుకుంది. 50,000 ఇస్తాననేసరికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది మొగుడికి. తన మీద కాదు, ప్రేమంతా డబ్బు మీద అని ఈ సంఘటనతో స్పష్టంగా తేలిపోయింది. ఎంత అభిమానం ఇన్నాళ్ళు తనకి తోడుగా ఒంటరిగా ఉంటే అన్నది ఈరోజు తట్టింది కాబోలు. డబ్బిస్తుంటే ఇలా మొహం కలకలలాడుతుందన్నమాట. ప్రసాద్ చెల్లెళ్ళ గురించి తల్లిదండ్రులెలా బెంగ పెట్టుకున్నది. ఈరోజు అంతా ఇంట్లో ఎంత సంతోషించారో, తనకెంత సంతృప్తిగా ఉందో చెప్పాడు. ప్రసాద్ మొహంలో వెళ్ళి విరిసిన ఆనందాన్ని, సంతృప్తిని చూసి లత కసిగా అవి అతనికి అందకుండా ఎలా బంధించి ప్రతీకారం తీర్చుకోవాలి. ఇన్నాళ్ళు తనని అలక్ష్యం చేసిన దానికి ప్రతిగా ఏదో చేసి అతనికే ఆనందాన్ని దొరకనీయకుండా ఏడిపించాలి. లత వక్రబుద్ధి ఆలోచనలో పడింది. ఏమండి, మా పిల్లలని ఇక్కడ చేర్పించాలని వచ్చాను అని చేర్చుకుంటారా దయచేసి? ఓ పాపకి పాలు పడుతున్న కమల వెనుక నుంచి వచ్చిన మాటలకి ఉలిక్కిపడి ఇటు తిరిగింది. ఆ వచ్చిన అతనికి 30-35 మధ్య వయసుంటుంది. అతని కళ్ళు లాంఛనాలు చేసిన వాడిలా లోపలికి పోయాయి. గడ్డం, క్రాపు బాగా మాసి ఉన్నాయి. వేసుకున్న ప్యాంటు, షర్టు నలిగి ఉన్నాయి. అతని చేతిలో నెలల బాబు, అతని చెయ్యి పట్టుకుని 3 ఏళ్ల పాప ఉన్నారు. మంచి ఎండలో వచ్చాడేమో, చెమటలు కక్కుతూ వచ్చాడు. ఏదో దయ చూపండి అన్నట్టు, ప్రాధేయపడుతున్నట్టు దీనంగా చూస్తూ నిల్చున్న అతన్ని చూసి కమల ఆశ్చర్యపోయింది. పిల్లలను చేర్చుకోవడం, డిపాజిట్టు కట్టించుకోవడం, నెల నెల డబ్బు వసూలు చేయడం అంతా ఫాతిమా తల్లి రజియా బేగం చూసుకుంటుంది. ఆవిడ ఆ రోజు ముఖ్య బంధువుల ఇంట్లో పెళ్ళి ఉందని వెళ్ళింది. పిల్లలందరినీ ఆయా సహాయంతో కమల ఒక్కతే అవస్థ పడుతూ చూసుకుంటుంది. నెలల పిల్లల నుంచి 3 ఏళ్ల వరకు రకరకాల సైజుల్లో పిల్లలున్నారు అక్కడ. 3 ఏళ్ళు నిండాక స్కూల్లో వేస్తారు గనక ఆ లోపు వయసు పిల్లలే 25 మంది ఉన్నారు. కొందరు బొమ్మలతో ఆడుకుంటున్నారు, మరికొందరు నిద్రపోతున్నారు, కొందరైతే ఏడుస్తున్నారు, ఇంకొందరికి పాలు పట్టే టైము. అలా 10 చేతులున్నట్టు సతమతమవుతున్న కమల ఆ అగంతకుణ్ణి చూసి మీరు అంది. నా పేరు రామారావండి,
ఎల్ఐసి ఆఫీస్లో పని. మా పిల్లలిద్దరినీ దయచేసి మీ బాలవిహార్లో చేర్చుకుంటారా? ఎంత డబ్బు కట్టాలో ఏం కొనాలో చెబితే అమ్మగారు లేరు, రేపు రండి, చేర్చుకుంటాం. ఆవిడ లేందే నాకేం తెలియదు అంది కమల. ఒక్క క్షణం ఆగి, పిల్లల తల్లి కూడా ఉద్యోగం చేస్తున్నారా? అంత పసిబాబుని అంటూ ఆగిపోయింది. ఆ మాటకు అతని మొహం వివర్ణమయ్యింది. కళ్ళలో తడి కదిలింది. లేదండి, నా భార్య చనిపోయింది. నెల రోజుల కిందట పిల్లలని చూసుకునే వాళ్ళెవరు ఇంట్లో లేక మీ బాలవిహార్లో చేర్చుకుందామని వచ్చాను. ఈ నెల రోజులుగా ఆఫీస్కు సెలవు పెట్టి వీళ్ళని చూసుకుంటున్నాను. నానా ఇబ్బంది పడుతూ. ఇంకా సెలవు ఎల్లుండితో ఆఖరు. మీ బాలవిహార్ గురించి ఎవరో చెబితే చేర్చాలని వచ్చాను రుద్ధమైన గొంతుతో అన్నాడు. అయ్యో, అప్రయత్నంగా అంది కమల. ఇంత పసిపిల్లలు తల్లి లేని వారయ్యారు. పాపం, తమ దగ్గరున్న పిల్లలందరూ ఉద్యోగం చేసుకునే తల్లుల పిల్లలే. వారే తల్లిని విడిచి కొన్ని గంటలు ఉండడానికి ఎంత ఏడుస్తారో. మాలిమి చేరిక అయ్యే వరకు తల్లి కోసం దిక్కులు చూస్తూ బిక్క మొహాలు పెట్టి ఏడుస్తారు. కొందరు కాస్త తొందరగా ఆటపాటల్లో మిగతా పిల్లలతో కలిసిపోతారు. మరికొందరు మాత్రం అలా బెంగగా బిక్క మొహాలు పెట్టుకు కూర్చుంటారు. సాయంత్రం తల్లో తండ్రో రాగానే వాళ్ళ మొహాలు ఎలా విడతాయో చూసి తీరాలి. అలాంటిది ఇంత చిన్న పిల్లలకు తల్లి లేదు. తండ్రి పాపం ఏం చూడగలడు? ఏం పెంచగలడు? ఎన్నాళ్ళు పెంచగలడు? అతను చిన్నవాడే. రేపు మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు. ఈ పిల్లలకి సవతి తల్లి. కమల హృదయం ఏం చంటి పిల్లని చూసినా కంటితో కూడా చూడని తన పాప గుర్తుకు వచ్చి గుండెలో కలుక్కుమంటుంది. ఇంకా ఈ జన్మకి తను తల్లి అయ్యే ఆశ లేదు అని నిట్టూరుస్తుంది. అందుకే ఆ పసిపాపల పోషణ, ఆటపాటల మధ్య ఉద్యోగం ఆమెకి ఎంతగానో నచ్చింది. అందులో ప్రతి పిల్ల తన పిల్లలన్నంత ప్రేమానురాగాలు వచ్చాయి. జీతం తీసుకుంటున్నందుకు మొక్కుబడిగా చేసే చాకరీలా కాక అభిమానంగా పిల్లలని చూస్తుందని రజియా బేగం ఆమె జీతం మరో 50 ఎక్కువ చేసింది. పిల్లల సంఖ్య పెరిగింది. పిల్లలని విడవడానికి వచ్చే తల్లిదండ్రులు కూడా కమలని చూడగానే పిల్లలు ఆమె కౌగిట్లోకి ఎలా వెళతారో చూసి తమ పిల్లలకి తాము కరువు చేస్తున్న అనురాగం కమల నుంచి దొరుకుతుందని సంతృప్తిగా వెళ్ళేవారు. తమ పిల్లలకి పాలు, బిస్కెట్లు, పళ్ళు ఇచ్చి వెళ్ళినవి సక్రమంగా వాళ్ళకి అందుతాయని నమ్మకం కలిగింది. పిల్లల మధ్య తన జీవిత గమ్యంగా మార్చుకుంది కమల. ఈ 3-4 నెలల ఉద్యోగంతో వచ్చిపోయే తల్లిదండ్రులతో బిడియం లేకుండా మాట్లాడడం, బస్సులలో ప్రయాణాలు, వీటన్నిటితో కమల పూర్తిగా మారింది. మగవాళ్ళని చూసి ముడుచుకుపోయే కమల కాదు ఇప్పుడు. అయ్యో పాపం, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట. తప్పకుండా మా బాలవిహార్లో చేర్చుకుంటాం. మీరు నిశ్చింతంగా ఆఫీస్కు వెళ్ళవచ్చు. ఉదయం ఆఫీస్కి వెళ్ళే ముందు దిగబెట్టండి. సాయంత్రం 6 లోపల వచ్చి తీసుకువెళ్ళాలి. మీ బాబుకి పాల డబ్బాలు, ఫ్లాస్క్, బట్టలు, పాల సీసాలు అన్నీ ఓ బుట్టలో పెట్టి తీసుకురండి. మీ అమ్మాయికి ఏ టైంలో ఆహారం ఇవ్వాలో చెప్పండి. ఈ వయసులో కావాలంటే పాలు మేమే ఇస్తాం. డబ్బు తీసుకొని మధ్యాహ్నం ఏదన్నా పెట్టాలంటే ఇంట్లో చేసి తీసుకురాలేని వాళ్ళకి మేమే పెడతాం. వాటికి వేరే ఛార్జీలు తీసుకుంటాం. పిల్లలకి 100 రూపాయల చొప్పున డిపాజిట్టు కట్టాలి. నెలకి పిల్లకి 30 రూపాయలు తీసుకుంటాము. చూడండి, మీ పిల్లలని కూడా వదిలి మీరు వెళ్ళాక మా పిల్లలుగానే చూసుకుంటాం. ఆ విషయంలో మీరు నిశ్చింతంగా ఉండవచ్చు. కమల
చకచక అన్ని విషయాలు చెప్పింది రామారావుకి. ఒక బాబుకి తడిసిన బట్టలు మారుస్తూనే అంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.